హాయ్ హలో చింత చిగురు ఎండు చేపలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చింత చిగురునైతే మనం చేతితో మెత్తగా పిసుక్కుంటూ అందులో ఉన్న కాడలన్నీ తీసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఆ పెద్ద పెద్ద ఆకులను కూడా మనం తీసేసుకుంటే బాగుంటుంది. ఒక బాండీలో ఆయిల్ తీసుకొని చేపల్ని నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్న చేపల్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఎర్రగా. అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. చూసారని ఎంత ఎర్రగా వచ్చాయో. వేయించుకుని ఎండు చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలండి తీసి. అదే నూనెలో ఒక 5 ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా. ఉల్లిపాయలు వేయడానికి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చేపల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి. ఉల్లిపాయలు కొంచెం వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే చింత చిగురు కొంచెం పులుపుగానే ఉంటుంది. కారం కూడా మీరు ఎప్పుడు వేసుకునే అంతకన్నా కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయ్యాక పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి. ఈ టైంలో మనం కారం వేసుకోవాలి. కారం ఇంత అంతా ఏం లేదండి, మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. టేస్ట్ చూసుకొని వేసుకుంటూ ఉండండి అంతే. కారం వేసాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మరీ డ్రైగా ఉన్నా బాగోదు కాబట్టి కొంచెం పులుసుగానే ఉంటే బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాక ఈ టైంలో మనము చింత చిగురు వేసుకోవాలండి. నేనైతే చింత చిగురు రాత్రే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసుకున్నాను ఈ కర్రీ. అది మీకు చాలా ఈజీగా ఉంటుంది. చింత చిగురు వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకున్నాక మనం వేయించుకున్న ఎండి చేపలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది అప్పుడు అలా మగ్గించుకుంటే. అంతే అండి, ఎంతో టేస్టీగా పుల్లగా చింత చిగురు ఎండు చేపలు రెడీ అయిపోయింది.